సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. జాన్బీ అలియాస్ సరిత అలియాస్ జయ. జాన్బీ నల్గొండ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్బీ అక్కడి నుండి నల్లమల ఫారెస్ట్లో పనిచేశారు. నల్లమలలో ఉన్న తర్వాత అక్కడ ఆమె పేరు జయాగా మార్చుకున్నారు. జయ తర్వాత నల్లమలలో ఎప్పుడైతే మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్ పార్టీకి పీపుల్స్ వార్ పార్టీ పూర్తిగా కనుమరుగైందో నల్లమలలో, అక్కడి నుంచి ఆమె ఏఓబి కట్ ఆఫ్ ఏరియా వెళ్ళారు. అక్కడ చాలా 14 సంవత్సరాలు పనిచేసిన జాన్బీ అలియాస్ సరిత చాలా పెద్ద ఆపరేషన్లు చేశారు. ఒకటి బలిమలలో గ్రేహౌండ్స్ దళం ముట్టడిలో ఆమె కూడా ఉన్నారు. వాటితో పాటు రామగిరి, రాయగడ ఎన్కౌంటర్, రాయగడ పోలీస్ స్టేషన్ దాడులు, చాలా పెద్ద దాడులు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్బీ ఎందుకు అడవి బాట పట్టాల్సి వచ్చింది? ఎందుకు మరి తిరిగి బయటకు వచ్చారు? అసలు అడవుల్లో ఉన్న పరిస్థితి ఏంటి? పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఎందుకు వస్తుంది అనే అంశాలని ఆమె తెలుసుకున్నాం. నమస్తే అమ్మా. జాన్బీ అలియాస్ సరిత అలియాస్ జయ, నీ పేరు 2009-2010లో బలెమలలో అటాక్ అప్పుడు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ పేరుతో పాటు మీ అందరి పేర్లు పోలీసులు అప్పుడు రికార్డులు గుర్తించారు. అంటే బలిమల అనేది పోలీసులకు, గ్రేహౌండ్ పోలీసులకు పెద్ద దెబ్బ పడింది. అసలు ఆపరేషన్కి మీకు ముందు సమాచారాలకు వచ్చింది, అది అప్పటికప్పుడు అనుకొని చేశారా, లేదు ప్లాన్డ్గా వెళ్ళి చేశారా? అంటే పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసులు నీటిలో వస్తున్నారు కాబట్టి మీకు పైన కొండ మీద ఉన్నారు, మీకు అప్పర్ హ్యాండ్ వల్ల దొరికిందా? వాటితో పాటు కట్ ఆఫ్ ఏరియాలో మీరు చేసిన పనులు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నల్గొండ జిల్లాలో నాంపల్లి దగ్గర ఉన్న ఓట్లపల్లి గ్రామానికి చెందిన జాన్బీ అసలు అడవిబాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అడవిబాట అంటే అప్పుడు 2004లో చర్చల కాలం. అప్పుడు గ్రామాలలో మా బావి దగ్గరికి దళం వచ్చేది, గ్రామాలలో దళం వచ్చేది, మొత్తం తిరిగేది. అట్లా పాటలతోని ఆకర్షితురాలై అట్లా పోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు మా భూమి సమస్య ఒకటి ఉండే, అంటే ఈ గ్రామంలో అన్నలు వచ్చేవారు అప్పుడు ఓట్లపల్లి వచ్చేటోళ్ళు మా దళం మా బావి దగ్గరికి కూడా వచ్చారు. మా నాయనకు కూడా కలిసేటోళ్ళు, మేము కూడా పోయేటోళ్ళం. చిన్నప్పుడు మేము కూడా చూసాం. మా ఊళ్ళో కూడా చాలా విపరీతంగా వచ్చేటోళ్ళం. 2004లో చర్చల కాలంలో బహిరంగనే ఊర్లలోకి వచ్చి ఆటపాటలు పాడి అట్లా చేసి పార్టీ చేసిన ఆకర్షితులని దానికి నేను పోయినా. ఇంకొక కారణం ఏంటంటే మా భూమి వేరే వాళ్ళు, మా పాలోళ్ళ వాళ్ళు గుంజుకొని మా నాన్నమ్మ వాళ్ళకు, మా నాయనకు వాళ్ళకు చిన్నప్పుడు బాగా కొట్టడం, ఇది కూడా ఒక కారణమై ఉద్యమంలో వెళ్ళిపోవడం. అంటే మీ నాన్నగారితో, మీకు పాలేరుతో సమస్య వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు కాదు మీరెందుకు ఒక ఆడపిల్లగా మీరు ముందుకు అడుగు చేశారు? అంటే ఇక న్యాయం లేదు. ఇక్కడ కూడా భూమి మా భూమే తీసుకొని మాకు కొట్టడము, మాకు తిట్టడం అదొక కారణం. అయితే ఇంకా ఆటపాటలకు కూడా బాగా ఆకర్షితురాలై ఈ రెండు కూడా పనిచేసి నా దాంట్లో నేను పోవడం అంటే జరిగింది. ఎవరు మీకు అప్పుడు బాధ్యత వహించారు? మలగిరి కుర్మయ్య కమాండర్గా ఉన్నారు. అప్పుడు కుర్మయ్యతో పోయినా. ఎంతకాలం ఉన్నారు? ఎక్కడికక్కడ తిరిగారు? అక్కడ సీదా కృష్ణపాటి ఏరియా ఉన్న. అప్పుడు అక్కడ నుంచి సాకేత్కి ప్రొటెక్షన్ వెళ్ళిపోయింది. సాకేత్కి నల్లమలలో అప్పుడు చర్చల కాలంలో ప్రొటెక్షన్కి వెళ్ళిపోయాను. ఆ టీం ఆ సాకేత్ దగ్గరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. నల్లమలకు వెళ్ళిన తర్వాత మీకు ఆయుధ పట్టుకోవడం కానీ, సాయుధ పోరాటం చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, రాజకీయ క్లాసులు ఏ విధంగా ఉంటుంది? అంటే కొత్తలో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాసులు అంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినాక మళ్ళీ ఏం చేస్తారంటే ఆయుధాలు కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు ఉండే తీరు బట్టి, ప్రజల పట్ల వాళ్ళు ఎవరించే శైలిని బట్టి వాళ్ళు నేర్చుకునే ఉద్యమం పట్ల నేర్చుకొని ప్రజలకు మళ్ళీ రేపు నాయకత్వం వహిస్తారా అని ఇవన్నీ కూడా పార్టీ నాయకత్వం అయితే పరిశీలించి నాకైతే 6 నెలలకే తుపాకీ ఇచ్చడం అని జరిగింది. 6 నెలలకే తుపాకీ ఇచ్చడం, సభ్యత్వం కూడా ఇచ్చడం జరిగింది. అక్కడ నుంచి సాకేత్కే నేను గార్డుగా ఆర్కేకే ప్రొటెక్షన్ టీంలో పిఎస్లో ఉన్నాం. ఎప్పుడు మాధవ్ రామకృష్ణ కాడ ప్రొటెక్షన్ టీమ్గా ఉన్నాం. అక్కడ నుంచి బూరుగొండలో ఫైరింగ్ జరిగింది. 2005లో ఏమో బూరుగొండలో ఫైరింగ్ జరిగింది. అక్కడ కూడా చాకచక్య తప్పించుకొని అందరం కూడా ఎస్కేప్ అయిపోవడం జరిగింది. అక్కడి నుంచి సాకేతు ఇక్కడ నుంచి నల్లమల నుంచి బదిలీ అయ్యిండు. వాళ్ళు బదిలీ అయినాక అప్పుడు మాధవ్ వచ్చిండు. మాధవ్ వచ్చినాక మాధవ్ నాయకత్వంలో కూడా ఆయనకు కూడా ప్రొటెక్షన్ టీమ్గా పిఎస్లో ఉండడం జరిగింది కంటిన్యూ.
అక్కడ ఫైరింగ్ సంఖ్యల గుండాలో ఫైరింగ్ అయింది, పెద్ద ఫైరింగ్, 9 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో కూడా నేను ఆ ఫైరింగ్లో కూడా మాధవ్ తప్పించుకున్నాను. మాధవ్ చనిపోయింది. మాధవ్ 9 మంది చనిపోయారు అక్కడ. అంటే మాధవ్ జరిగిన సంఘటన ఒకసారి చెప్పండి, ఎలా జరిగింది? అదేమైందంటే ఎప్పుడో నుంచి ఒక 3 రోజుల క్రితం నుంచే బలగాలు ఎంటర్ కావడము అట్లా జరిగింది. మాకు తెలియదు, మేము సామాన్లు మోయడం, మీటింగ్లు చేసుకోవడము, మా ఇంకా వేరే జిల్లాల వాళ్ళకు సమన్వయం చేసుకోవడము, మేము ఏపిట్లో పోవడం, టీములుగా పోవడం ఇట్లా జరిగింది. కానీ ఎప్పుడో వచ్చి వాళ్ళు మాట కాసుకుని ఉన్నారు. సాయంత్రం కూడా ఏమైందంటే అక్కడ పెట్రోలింగ్ పోతున్నాం మేము టీం, దాంట్లో నేను కూడా ఉన్నాను. పెట్రోలింగ్ పోతుంటే మనిషి లెక్క కనిపించింది. జీవన్ అనేట ఆయన, ఒక ముసలి ఆయన, మెదక్ ఆయన కమాండర్గా ఉన్నాడు. అప్పుడు మనిషి లెక్క కనిపించి వాళ్ళు పోలీసులు అనేసి సాయంత్రం మాకు డౌట్ వస్తుంది కూడా, కాదు చెట్టు అది ఇది అనేసి కొద్ది చర్చ జరిగి అట్లా పడుకున్నాం. పొద్దున్న మేము పెట్రోలింగ్ పోయినాము, పెట్రోలింగ్ చేసి వచ్చినాము. పెట్రోలింగ్ అంటే ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు? ఇప్పుడు దగ్గర అయితే చాలా మా ఊరు అంత దూరం నుంచి తిరిగినాం. పోయి వచ్చినాక కరెక్ట్ 9:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. 10:10కి ఫైరింగ్ స్టార్ట్ అయింది. కథం ఒక 10 గంటలే ముగిసిపోయింది. రిట్రీట్ మా ఎమ్మటే రిట్రీట్ అయిండు మాధవ్. అక్కడి నుంచి ఒక టీం వచ్చి కొట్టేసింది. దాంట్లో నేను కూడా ఉన్నాను, ఒక ఎస్కేప్ అయినాము. మీరు ఎలా తప్పించుకున్నారు అప్పుడు? అట్లా అంటే ఫైరింగ్ చేసుకుంటే మేము కూడా తప్పించుకున్నాం. అంటే ఎలా కాషన్స్ ఏ విధంగా ఇచ్చేవారు అందరికి? కాషన్ ఇచ్చిండు, కానీ ఇట్లా మొత్తం రౌండ్ చుట్టేసారు. రౌండ్ చుట్టేసినాక కొద్దిగానే మేము రిట్రీట్ అయిన దగ్గర అక్కడ కూడా ఉన్నారు. ఈ మాధవ్కి మేము కూడా ఇటు పోవద్దు, ఇటు మా దగ్గర రమ్మని చెప్పినాం. అటు పోతుండమే కొట్టేసింది ఆ టీము. కొద్దిగా మాకు ఒక దారి లాంటివి ఉండే, దాంట్లో నుంచి మేము వచ్చేసాం. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరుగుతున్నప్పుడు మీరు ఏ విధంగా మీ వాళ్ళందరికీ ఇండికేషన్ ఇచ్చుకుంటూ పారిపోతుంటారు? పారిపోవడం అంటే కాషన్ ఇచ్చిర్రు, కాషన్ అడ్వాన్స్ అని చెప్పిండ్రు. ఎవరి కవర్లో వాళ్ళు పోయినాం, ఫైరింగ్ కూడా చేసినాం. రిట్రీట్ కాషన్ ఇచ్చినప్పుడు రిట్రీట్ అయ్యే క్రమంలో వాళ్ళు 9 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మీరు ఎంతకాలం ఉన్నారు నల్లమరలో? 1 సంవత్సరం దాకా ఉన్నాం. అంటే మాధవ్ ఎన్కౌంటర్ తర్వాత మరి రివెంజ్ తీర్చుకుందామని మీరు ఏమైనా ప్లాన్ చేశారా? పోలీసుల మీద దాడులు చేద్దామా? అప్పుడైతే దాడి చేసినంత పరిస్థితి ఏం లేకుండే. కాకపోతే అక్కడ ప్రకాశం జిల్లాలో ఒక డివిజన్ కమిటీ ఉండే, ఆయన ప్రతాప్ అనేట ఆయన ఇప్పుడు సరెండర్ అయ్యి అరెస్ట్ అయ్యి ఇంటికి పోయి ఉన్నాడు. వాళ్ళ చెల్లెల పేరు పద్మ, ఆయన ఉన్నాడు. ఇంకా పెద్ద దాడులు చేసినంత శక్తి లేకుండే అప్పుడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి బలగాలకు ఏఓబీకి ఎట్లా పంపాలి, ఉన్న వాళ్ళకి ఎట్లా కాపాడుకోవాలన్నట్టుగా కమిటీ నిర్ణయం తీసుకుంది. అప్పుడు అందులో భాగంగా మీరు వెళ్ళారు? నేను సీదా ఏఓబీకి వెళ్ళాను. ఇప్పుడు నల్లమల్ల నుంచి ఏఓబీకి వెళ్ళక ముందు మీకు ఇప్పుడు సమస్య ఉంది మీ ఊర్లో, భూ సమస్య. దానికోసం కూడా మీరు పార్టీలతో పాటు భూ సమస్యలు ఉంది, మీకు అన్యాయం జరుగుతుందని మీరు పార్టీలు వెళ్ళారు. మరి మీ నాన్నగారు ఆ సమస్య పరిష్కారం చేశారా? అది చెప్పినాము, కమాండర్కి చెప్పినాము, పార్టీకి చెప్పినాము. అంటే మనం వ్యక్తిగతంగా అక్కడ పార్టీలో పరిష్కరించుకునేది ఏముండదు, వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకునేది కూడా పార్టీలో ఉండదు కదా. మనం చెప్తాం, కమిటీ ముందు చెప్పినాం. కమిటీ ముందు చెప్పినాక వాళ్ళు ఏమన్నారంటే కుర్మే ఇట్లా కమాండర్ ఉన్నారు, అక్కడ డీసీలో చర్చించుకొని, ఎడ్జెస్లో చర్చించుకొని ఇంకా లోకల్ కమాండర్ చెప్తే పరిష్కరిద్దామనేసి వాళ్ళు అనుకున్నారు. ఆ టైంలో నష్టాల మీద నష్టాలు, కుర్మే చనిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా ఫైరింగ్ జరిగి ఇక్కడ 4 చనిపోయింది. మా బావి దగ్గరే జరిగింది అది, అక్కడ 4 చనిపోవడం జరిగింది. అట్లే కొంతమంది రిట్రీట్ అటు ఏఓబీకి రిట్రీట్ చేయడం జరిగింది. అంటే మీరు అడవుల్లోకి వెళ్ళారని తెలిసిన తర్వాత మీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు దారికి వచ్చారా లేదా ఇంకా రాలేదు? ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా నడుస్తుంది అది. మన ఎస్పీ సార్ దగ్గర కూడా పోయింది అది, భూమి పంచాయతీ. ఏం జరగదు. ఏం చదువుకున్నాం మనం అసలు? నేను అప్పుడు ఇంకా 2వ తరగతి 3వ తరగతి ఇలా చదువుకున్నా, కానీ పెద్దగా అప్పుడు చదువుకోలేదు. ఆట ఆడడానికి పోయినాను, కానీ అంత పెద్దగా ఏం చదువుకున్నా, పాటలు చదువుకున్నాను. సాధారణంగా మావోయిస్ట్ పార్టీలకు అంటే అప్పట్లో పీపుల్స్ వార్ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళందరూ ఉండేవారు, చదువుకున్న వాళ్ళు మహిళలు ఎక్కువ లేరు అనేది వాస్తవం అంటారా? అప్పుడు అంటే ఆదివాసులకైతే చదువు లేదు అక్కడ. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళైతే, గ్రామీణ ప్రాంతంలో నుంచి పోయిన వాళ్ళైతే చదువు లేదు. కొంతమందికి చర్చలప్పుడు చాలామంది వచ్చారు కానీ కొంతమంది నిలబడడం జరిగింది, కొంతమంది రిట్రీట్ అవ్వడం జరిగింది, ఇళ్ళలో పోవడం జరిగింది. దాని కారణం ఏమనుకోవచ్చు రిట్రీట్ అవ్వడం? అంటే ఇప్పుడు నిర్బంధం,
నల్లమల్లలో చిన్న చిన్నగా నిర్బంధం పెరుగుతుంది. ఒక ఫైరింగ్ తర్వాత ఒక ఫైరింగ్ అవుతుంది. క్యాడర్స్ అమరులు అవ్వడం జరుగుతుంది. రిక్రూట్ లేకపోవడం జరుగుతుంది. చర్చల కాలంలో వచ్చిన వాళ్ళు కూడా సరైన రాజకీయాలు వాళ్ళు ఎవరో మన పార్టీ బోధిస్తుంది, దాంట్లో మనం వంట పట్టించుకొని మనం ప్రజల కోసం పని చేయాలి అనేసి ఒక స్పిరిట్తోని పని చేసిన వాళ్ళు ఏమో గట్టిగా మన దాకా నేను నిలబడి వచ్చినాను ఇక్కడ. అట్లా నిలబడతారు. లేకుంటే ఈ కష్టాలతోని ఎందుకు అనుకున్న వాళ్ళు రిటర్న్ వచ్చారు. అంటే చర్చల సమయంలో పార్టీలకు వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, చదువు రాని వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఎందుకు చదువుకున్న వాళ్ళు ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి కొంతమంది అంటే చర్చలో కొంత పాటలకు ఆకర్షితుల అట్లా అయిన వాళ్ళు కూడా వచ్చిండ్రు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వచ్చిండ్రు. మరి చదువుకున్న నిలబడ్డారా వాళ్ళు? నిలబడ్డారు కొంతమంది. ఇంకా సాధారణంగా చిన్న బాల్య వివాహాల్లో జరగడం లేదా గృహహింస, ఈ రెండు కారణాలు ఇంటి నుంచి పారిపోయిన వాళ్ళు ఎక్కువగా పార్టీలకు వస్తుంటారు. అది వాస్తవేనా? వాస్తవమే. అది ఇక్కడ మన మైదాన ప్రాంతంలో మన ఏరియాలో తక్కువనే, కానీ అక్కడ ఆదివాసులు చాలా మంది అట్లా చేస్తున్నారు. అంటే బాల్య వివాహాలను తప్పించుకోవడము, వాళ్ళు అంటే పెద్దలు కట్టుబడి లేకుంటే వాళ్ళు కూడా ఒక శిక్షణ అనేది వేస్తున్నారు ఆడపిల్లలకు. అక్కడ అది కూడా భరించలేకనే వస్తారు వాళ్ళు కూడా. అట్లా ఉద్యమంలో అక్కడ ఆదివాసులు అయితే ఇప్పుడు విశాఖలో, ఇక్కడ ఒడిశా, అక్కడ ఛత్తీస్గఢ్ అట్లయితే ఎక్కువ మంది ఇలాంటి చిన్నప్పుడు పెళ్ళిళ్ళకు వ్యతిరేకించి అమ్మ నాన్నకు వ్యతిరేకించి పార్టీలో వచ్చి ఉద్యమంలో పనిచేయడం కూడా జరుగుతుంది. అంటే అటువంటి ఆ విధంగా కారణాలతో పార్టీలకు వచ్చిన వాళ్ళ పట్ల పార్టీ గౌరవంగా ఉంటుందా లేదా చులకంగా చూస్తారా? అంటే మొత్తం చూసుకుంటే మహిళల పట్ల అయితే చాలా గౌరవంగా ఉంటుంది. వాళ్ళకు స్పేస్ ఇస్తుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. నాయకత్వంగా కూడా వాళ్ళకి ఎదిగించుకోవాలనేది అయితే పార్టీ లీడర్షిప్ అయితే వాళ్ళకు. అంటే పార్టీలో మహిళా సాధికారత జరుగుతుంది అంటారు, కానీ కొంతమంది పోలీసులు చెప్తుంటారు పార్టీలో మహిళల పట్ల లింగ వివక్ష ఉంది, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది, వాళ్ళకి శారీరక మానసికంగా వేధిస్తుంటారు అన్నది వాస్తవం? అది అట్లేదు మహిళలే. నేను మొన్నటిదాకా ఉద్యమాల్లో పనిచేసిన, కానీ చిన్న అంటే మనము ఏ సమాజంలో ఇక్కడ భూస్వామి సమాజంలో పుట్టినాం కాబట్టి ఫీడల్ సమాజం ఆ భావాలు కొద్దిగా ఇప్పుడు టెక్నాలజీ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. వాళ్ళల్లో కూడా చిన్న మార్పులు వస్తాయి. అట్లానే నేను మొత్తము అంటే మహిళలకు చిన్న చూపు చేసుకొని వాళ్ళ వాడుకొని బయట లెక్క వదిలేయడము, అట్లా వాళ్ళకు వీజ్ చేసుకొని చేయడము, అంటే అసభ్యకరంగా ఉండడం అయితే మహిళల పట్ల ఉండడం అయితే పార్టీలో అట్లా జరగలేదు. చిన్న ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఉన్నట్లు ఉంటాయి. చిన్న అది పెద్ద సీరియస్ స్థాయిగా నైతికంగా ఉన్నాయి, లేవని నేను చెప్పట్లేదు, ఉన్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఏసీ అయినా కానీ వాళ్ళకి డిమోట్ చేస్తుంది. పెద్ద నాయకత్వం ఉన్నా కానీ ఒక పాలసీ ఉంటుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకొని డిమోట్ చేసి హెచ్చరిస్తుంది, సీరియస్గా హెచ్చరిస్తుంది. అంటే పార్టీలో మహిళల పట్ల గౌరవం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది మీరు వచ్చే వరకు కూడా. కానీ మీరు ఎందుకు ఇటువంటి పుకార్లు బయటకు తీసుకొస్తుంటారు? అంటే ఇంకా బయట ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు బలంగా ఉన్న రాజ్యంతో కొట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మనకు కౌంటర్ వేస్తారు కదా ఉద్యమంలో. అంటే వాళ్ళకు కూడా మనం ఎట్లా అది చేయాలి, వాళ్ళకు కూడా ప్రచారంలో ఎట్లా దుష్ప్రచారం ఎట్లా చేయాలి అనేది ఇక్కడ గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. దాంట్లో ఒక క్రమంలో చిన్నవి తీసుకొని పెద్దగా సాధారణంగా పార్టీలో సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ సంబంధించిన ఎవరున్నారో వాళ్ళ యొక్క భార్యలకు మాత్రమే ఎక్కువగా పెత్తనం ఉంటుంది, మిగతా వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది అన్నది వాస్తవా? అంటే పెత్తనం అంటే ఎక్కువ లేదు, కొంతవరకు అయితే అక్కడక్కడ ఉన్నది, కానీ ఎక్కువ అయితే పెత్తనము అంటే నా భార్య నా భర్త లీడర్షిప్లో ఉన్నారు, నేను పెత్తనం చెలాయించానంటే కానీ క్యాడర్ ఊకోదు, నాయకత్వం. అటువంటి సంఘటనలు మీకు ఎదురు పడలేదా? ఇక్కడైతే ఒక 2 గంటలు ఘటనలు లెక్క కనిపించాయి, కానీ పార్టీ చర్యలు తీసుకుంది వాళ్ళ మీద. పార్టీలో మరి చదువుకున్న వారు మహిళలకి పట్ల వాళ్ళ రాజకీయ చైతన్యం కోసం కృషి చేస్తుందని మీరు చెప్తున్నారు. మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి లోపలికి వచ్చిన తర్వాత సెంట్రల్ కమిటీ వరకు మహిళలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఇప్పుడు కొంతమంది బలహీనతలు, అనారోగ్య సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలు మహిళలకు ఒక స్థాయి దాకా ఇప్పుడు నేనున్నా, నాకు నెక్స్ట్ నాయకుడు చెప్పలేదు, కానీ నెక్స్ట్ ఒక పొజిషన్లో పోతుండే అదే ఆ టైంలోనే రామగూడ ఫైరింగ్ జరిగింది, దాంట్లో అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. దాంట్లో నేను ఆలోచించి ఒక టైంలో ఒక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది, ఇంకా చిన్న కారణాల వల్ల కూడా వాళ్ళు లోనే కూడా ఆ పై కమిటీకి ఎదగలేకపోతున్నారు అనేది నేను చెప్తాను, నాకు అనిపించింది. సాధారణంగా ప్రతి మహిళకి నెలవారీ కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. అటువంటి సమస్యలు అటువంటి సమయంలో పార్టీలో ఏ విధంగా మీకు
ఫుడ్ కానీ లేదంటే మంచి విశ్రాంతి ఇవ్వడం కానీ జరుగుతుంటుందా? అది శ్రాంతి అంటే ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు అయితే గుడ్లు ఇస్తారు, పల్లీలు ఇస్తారు. స్పెషల్ ఫుడ్ అయితే మహిళలకు ఇచ్చి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నెల కోట వస్తుంది, అట్లా ఇస్తున్నారు. అట్లా ఇవ్వకపోవడం అనేది వాళ్ళ అనారోగ్యం గురైనా కానీ చూయించడం, వాళ్ళకి రెస్ట్ చూయించడం, అట్లా ఈ రెస్ట్ ఇవ్వడము. లేకుంటే ఇప్పుడు బాధ్యత ఒక దగ్గరికి పోయి వాళ్ళు పని చేయాలి, వాళ్ళు మీటింగ్లు చేయాలి, అక్కడ ఆర్గనైజర్గా వాళ్ళ పని వెళ్ళాలన్నా కూడా అక్కడ ఆపుకొని వాళ్ళ హెల్త్ బాగాలేకుంటే వేరే వాళ్ళకన్నా పంపిస్తుంది. అంటే ఆ విధంగా మహిళల పట్ల బాగానే ఉంది, సమాజంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే జాగ్రత్తలు తీసుకుంటారు పార్టీ. తర్వాత ఇప్పుడు మీరు ఏ ఓపీకి వచ్చారు? నల్లమల నుంచి ఏ ఓపీకి ఏ విధంగా వెళ్ళారు? అంటే బస్సులో అంటే ట్రైన్లో వెళ్ళాము. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి అంటే సీదా అక్కడ నుంచి రాయచూరుకి వెళ్ళాం. రాయచూరు నుంచి దూరం గుంతకల్లు వాటి నుంచి వెళ్ళాము మేము. ఎక్కడికి వెళ్ళి? శ్రీకాకుళం. శ్రీకాకుళం వెళ్ళాం. శ్రీకాకుళం ఎందుకు వెళ్ళారు? శ్రీకాకుళం కూడా వెళ్ళే, ఎక్కడ పూరికి వెళ్ళాం. పూరికి ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి పికప్ చేసుకున్నాం అక్కడికి శ్రీకాకుళంకి వెళ్ళి. శ్రీకాకుళం ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు పార్టీ రిట్రీట్ చేసింది. ఇక్కడ క్యాడర్ ఉన్నా కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నష్టపోతుంది, ఉన్న క్యాడర్కి కాపాడుకోవాలి. అక్కడన్నా ఉద్యమం బలపడి. శ్రీకాకుళం ఎక్కడ బొట్టపాడు వెళ్ళారా లేదా? బొట్టపాడేనా? ఏమన్నారు బొట్టపాడులో? ఎన్ని రోజులు ఉన్నారు? ఎవరి దగ్గర? బొట్టపాడులో చాలా రోజులు ఉన్నాను, 1 సంవత్సరం దాకా ఉన్నాను. ఏ సంవత్సరంలో? అక్కడ ఏదో ఫైరింగ్ అయింది అక్కడ కూడా. 2007లో 8 దాకా అక్కడనే ఉన్నా. అంటే పల్లెసారది, బొట్టపాడు, పాతూరం అని తిరిగారా? మార్కాపురం మొత్తం తిరిగి, సాలూరు మొత్తం తిరిగి. అక్కడ సూపాలు చూసిన తర్వాత మళ్ళీ మీకు మరొకసారి నల్లమల గుర్తుకొచ్చింది బొట్టపాడులో? అవును, అంటే తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ, బాగానే మంచిగానే ఉంటారు అక్కడ ప్రజలు. బొట్టపాడులో సంవత్సరం ఉన్న తర్వాత ఏం చేసేవారు? బొట్టపాడు అక్కడ చేసిన ఆర్గనైజేషన్ పని. అప్పుడు ఎవరు మీకు బాధ్యత? ఆయన దయ. ఇక్కడ నుంచి దయనే. దయ దగ్గర దయనే ప్రభా అంటే పలానా నల్గొండ నుంచి ఇలా క్యాడర్ ఉంది అట్లా ఏం చెప్పారు అంటే మాకు పంపించండి అని ఆయన ప్రపోజల్ చేసిన దయ దగ్గరికి వెళ్ళాము. బొట్టపాడు తర్వాత ఎక్కడికి వెళ్ళారమ్మా? బొట్టపాడు నుంచి కోరాపుట్. లేదు బస్సులోనా మళ్ళీ ట్రైన్? లేదు, ఇంకా దళాలతో. బొట్టపాడు నుంచి కోరాపుట్ చాలా దూరం కదా? నడుచుకుంటా. ఇప్పుడు బొడ్డపాడు ఇది ఆవిరి దళం అది మొత్తం ఏరియా ఉంటుంది కదా, ఇదేదో ఉన్నది నేను మర్చిపోయినాను. అక్కడ నడుచుకుంటేనే దళాలు తిరుగుతున్నాయి అప్పుడు. కోరాపుట్ వెళ్ళిన తర్వాత మీరు చేసిన పని ఏంటి? కోరాపుట్ పోయినాక నాకు ఏసీలో తీసుకున్నాను. ఫస్ట్ ఏమో కంపెనీలో ఉన్నా నేను, అంటే ఫస్ట్ కంపెనీలో ఉన్నా నేను. కంపెనీ నుంచి హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ కోరాపుట్కి బదిలీ చేశాను. కోరాపుట్లో ఏరియా కమిటీగా పనిచేసిన. కోరాపుట్ వెళ్ళారు, అక్కడ ఒడియా భాష రాదు, భోజనం అది కొంచెం ఇబ్బంది ఉంటుంది, అక్కడ అడవులు కొండలు వేరేగా ఉంటాయి, అవన్నీ అలవాటు పడ్డారా? అలవాటు పడ్డాం. అసలు ఫస్ట్ ఇక్కడ శ్రీకాకుళంలో నాకు తెలియదు, వాళ్ళు పక్కాల చేస్తారు, దాంట్లో గుంగుర ఈ కుర్తి లెక్క చేస్తారు, అట్లా చేసుకొని వాళ్ళు ప్రజలు నాకు కూడా తెలియదు. మాకు అన్నం వండిర్రు, అంటే బయట నుంచి వచ్చింది కదా అన్నం వండిర్రు. అన్నం ఎందుకు వండుతారు, వాళ్ళు తినొచ్చు కదా అన్నం. సరే తిను నీ ఇష్టము కానీ అలవాటు పడినాక తింటే బాగుంటుంది అనేసి అన్నారు. దయగిట్ట చెప్పిండు. అలా తెచ్చి అమ్మలు పోసిరు. నాకు కొత్త ఇక్కడి నుంచి పోయినప్పుడు అమ్మలు పోసినప్పుడు అంత తాగినాక కింద పురుగులు కనిపించినాయి. అంటే నేను అప్పుడు చేయలేదు, ఏమనలేదు. అంటే ప్రజలు తాగుతున్నారు, మనం తాగుతాం, దాంతో చనిపోతామా, పురుగు తీసేసినాం, అమ్మలు తాగేసినాం. అట్లా కూడా అలవాటు పడ్డా. కోరాపుట్లో పోయినాక భాష నేర్చుకున్నా. ఒడియా నేర్చుకున్నా, కువ్వి నేర్చుకున్నా, కోయ నేర్చుకున్నా. 3 భాషలు కూడా పర్ఫెక్ట్. మీటింగ్లో కూడా కోయ, కువ్వి, ఒడియా మాట్లాడేదాన్ని. నల్లమల, బొడ్డపాడు, కోరాపుట్ ఒడిశా ప్రాంతంలో ఆదివాసుల సమస్యలు ఏమి మీరు ఎక్కువగా గుర్తించారు? అంటే అక్కడ సంబంధించి భూమి సమస్య చాలా ఉంది వాళ్ళకు. భూమి సమస్యలు ఉంది, దైనందిక సమస్య ఉంది వాళ్ళకు. తర్వాత గిట్టుబాటు ధర ఒక సమస్య ఉంది. అంటే పసుపు పండిస్తారు వాళ్ళు, అనేక అంటే సోళ్ళు అవి పండిస్తారు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడము, అలాగా చాలా సమస్యలు. మెయిన్ అయితే భూమి సమస్య ఉన్నది. ఇక్కడి నుంచో పోయి ఇక్కడి నుంచి బయట నుంచి పోయి అక్కడ పోయి ఏం చేస్తారు, వాళ్ళకు సార పోసి ఉప్పు మిరపకాయలు ఇచ్చి వాళ్ళ కాడ భూములు లాక్కోవడం చాలా అది చేసిరు. కోరాపుట్లో అయితే నారాయణపట్నం భూ పోరాటమే జరిగింది కదా, నాచికన్నింగ నాయకత్వంలో. అప్పుడు పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున భూ పోరాటం జరిగింది. అక్కడ భూమి సమస్య చాలా ఉంది. కోరాపుట్లో మీరు చేసిన యాక్షన్ పనులు టీమ్స్ ఏమున్నాయండి? యాక్షన్ వర్క్
కోరాపుట్లో అయితే యాక్షన్ అంటే అదే 4వ కంపెనీలో దాంట్లో దాడిలో ఉన్నాను. ఇంకొక ఆ దాడి గురించి చెప్పండి సార్. ఆ దాడికి ఏంటంటే ముందే రిక్కి చేసి దాంట్లో అమోనేటెడ్ ఉంటుంది తర్వాత పోలీసులు చంపేసి ఆయుధాలు తీసుకురావడం, జల్టీని తీసుకురావడం, అక్కడ విస్ఫోటన జరుగుతుంది కదా, మొత్తం అక్కడ కంపెనీకి జరుగుతుంది కాబట్టి మెయిన్ జల్టీని తీసుకురామని టార్గెట్. అక్కడ దాడి చేయడం, తుపాకులు, జల్టీని తీసుకురావడం, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవాలనేసి మా టార్గెట్. అక్కడ దాని అనుకున్న ఇంకా 1 సంవత్సరం నుంచి రిక్కి చేసిరు. దాంట్లో నేను కూడా ఒక పార్ట్ ఉన్నా. రిక్కి చేసినాక దాడి చేసి దాంట్లో 14 మంది. ఎన్ని గంటలు దాడి చేశారు? దాడికి ఎంట్రీ ఎలాగా, ఎగ్జిట్ ఎలాగా? తెల్లవారు జరిగింది అది. తెల్లవారుజామున అప్పుడు రిట్రీట్ అయ్యిండు బలగాలు, లోపల ఇరికిపోయినాయి మా బలగాలు ఇరికిపోయి అట్లా తెల్లవారు చేసి వాళ్ళు 14 మంది చనిపోయారు. తర్వాత వీళ్ళిద్దరు చనిపోయారు. అంటే ఎంతసేపు జరిగింది ఆ వారం? అది రాత్రి 12 గంటలకు కరెక్ట్ గుర్తులేదు, కానీ అప్పుడే తెల్లవారు దాకా జరిగింది. తెల్లవారి 4 గంటల దాకా రిట్రీట్ అయినాం, బలగాలు రిట్రీట్ అయినాయి. మరొకసారి చెప్పండి. ఆ కంపెనీ మీద రాత్రి 12 గంటల లోపలికి వెళ్ళారు, సంవత్సరం నుంచి రెక్కి వేశారు. ఎంతమంది వెళ్ళారు? దాంట్లో మిలిసే గిట్ట మొత్తం 100 మంది దాకా ఉంటారు. అది అంటే వెనక నుంచి వెళ్ళారు, ముందు నుంచి వెళ్ళారా? అంటే వెనక నుంచి, అంటే టీములు ఇది పలానా దగ్గర మీరు పోవాలి, పలానా దగ్గర నుంచి మీరు అంటే లోపల అడ్వాన్స్ కావాలి అనేసి మొత్తం ఒక్కొక్క టీంకు కమాండర్ ఇచ్చి బాధ్యత ఇటు రోడ్డు నారాయణపట్నం రోడ్డుకు, ఇటు లక్ష్మీపూర్ రోడ్డుకు అంబుష్ టీంలో పెట్టి పెట్టరు. మీరు ఏ టీంకి ఉన్నారు? నేనైతే అంబుష్ టీంలో ఉన్నాను. అంటే లోకల్ కాబట్టి ఇప్పుడు నేను జనాలకు సమన్వయం చేసుకోవాలి. తర్వాత అక్కడ మనం లోకల్గా పరిచయం ఉన్న వాళ్ళకు మనం మిలిషాకు రిసీవ్ చేసుకొని వాళ్ళ జనాలతో మాట్లాడడానికి నేను అంబుష్ టీంలో. అవును, పబ్లిక్ నుంచి మీకు వ్యతిరేకత రాలేదా? రాలేదు. పోలీసులు వచ్చారా? వచ్చారు. మరి వాళ్ళతో ఫైటింగ్ అంటే ఇప్పుడు మా టీంకు తగలలేదు. ఇటేమో మేము టిస్మిల్గూడ రోడ్డుకు మేము ఉన్నాం, అక్కడ లక్ష్మీపూర్ రోడ్డుకు వాళ్ళు ఉన్నారు. అతల మన గుమ్మలక్ష్మీపురం నుంచి ఒకటి రోడ్డు వస్తుంది, 3 రోడ్లు ఉంటాయి, అటు ఒక టీం ఉన్నది. ఈ లక్ష్మీపూర్ టీంకి అక్కడ అంబుష్ జరిగింది. వాళ్ళు విస్ఫోటన చేసిండ్రు, వాళ్ళు కూడా మైండ్ బ్లాస్ట్ చేసిరు. ఇంకా పెద్ద ఏం కాలేదు. తర్వాత మీ టార్గెట్ రీచ్ అయ్యారా? అంటే మా టార్గెట్ చేయలేదు ఇంకా. అంటే మేము లోపల బలగాలు కొంతమంది ఉండే కొన్ని జల్టీని తీసుకొచ్చినాం, బలగాలు ఎమ్మటెమ్మటే ఇంకా వాళ్ళు కూడా ఎంటర్ కావడం అట్లా జరిగినాయి. తర్వాత మీరు చేసిన ఇంకొక యాక్షన్ టీం గురించి చెప్పండి. నాయగడది చేసిన పెద్ద నాయగడ పెద్దది నాయగడ దాడి ఏంటో దాడి? దాంట్లో కంపెనీలో ఉన్నా నేను, 200 మంది. దాంట్లో నాయకత్వం అంటే దేవ్జీ, తర్వాత ఈయన జంపన్న, వాళ్ళిద్దరు. మళ్ళీ దాడి ఎలా చేశారు? ఇంకా పెద్ద నాయకత్వం అక్కడ బీహార్ కూడా ఆయన వచ్చిండు. బీహార్ అంటారు, ఆయన పేరేవో కేశవరావు ఎవరు అంటారు చూడండి, ఇప్పుడు సెక్రటరీగా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. ఆయన మీ టార్గెట్ ఏంటి అక్కడ? టార్గెట్ ఏంటంటే మెయిన్ అది మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు మీద దాడి చేయడం, దాంట్లో ఉన్న తుపాకులు మొత్తం తీసుకురావడం. దాంట్లో 3 టీములకు పోయినాయి, 3 టార్గెట్లు పెంచుకున్నారు. ఒకటేమో చిన్నది, ఒకటి ఇంకొకటి. దాంట్లో 3 టీములుగా విభజించుకొని మేము మెయిన్ టీం మాది ఫస్ట్ అది క్యాంపు, మిలిటరీ ట్రైనింగ్ క్యాంపు మీద దాడి చేయడం జరిగింది. టార్గెట్ రీచ్ అయ్యారా? అంటే ఎన్ని తుపాకులు తీసుకొచ్చారు? దాంట్లో ఇంకా ఎన్ని తుపాకులు అని లెక్క లేదు, దాంట్లో చాలా తుపాకులు తీసుకొచ్చారు. తర్వాత సమీక్షలో మీరు ఉన్నారా? తర్వాత సమీక్షలో ఉన్నాము. తర్వాత ఎమ్మటే ఇప్పుడు అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చినాం. ఒక చనిపోయిన మిలిటరీ కమాండర్ ఉన్నాడు, ఆ కంపెనీ కమాండరే వేరే దగ్గర తీసుకుపోయి ఆ తుపాకులు చేయడం జరిగింది. మేము మొత్తం తీసుకొచ్చినా ఎమ్మటే పోర్ట్స్ వచ్చింది, అక్కడ ఫైరింగ్ జరిగింది. దాంట్లో 2 కామ్రేడ్స్ చనిపోతే కూడా గుట్ట మీద తీసుకురావడం, మళ్ళీ అక్కడ వాళ్ళు పూడ్చుకొని ఇంకా తుపాకులు మేము మోసినన్నీ తీసుకొచ్చినాం. అతను మొత్తం ఆ గుట్టకి పెట్టేసినాం, అక్కడ ఇక్కడ పెట్టినా. తర్వాత మొత్తం ఎత్తుకొని తీసుకొని కోరాపుట్ నుంచి నెక్స్ట్ కోరాపుట్ నుంచి అక్కడి నుంచి సీదా మళ్ళీ కోరాపుట్కే వచ్చినాం. నాయగడ చేసి కోరాపుట్కి వచ్చినాం. పెద్ద ఎత్తునతో ఒక 3 లారీల తుపాకులు తీసుకొచ్చినాం. దాంట్లో పిస్తోల్ నువ్వు ఇష్టం. మేము ఏం చేసిన చిన్న చిన్న తుపాకులు పట్టుకొని పోయినాం. నేను కూడా ఏం చేసిన రైఫిల్ పట్టుకుపోయినా, అది పడేయడము మంచి ఏకే తుపాకు వేసుకో.
ఏకే తుపాకి వేసుకోవడం ఇన్సాస్ మళ్ళీ ఈ భుజం మీద ఒకటి ఈ భుజం మీద ఎంత కమాండర్ ఏం చెప్పారు అంటే బీహార్ వాళ్ళు చెప్పిండు జంపన్న వీళ్ళందరూ ఏం చెప్పి మీరు ఎంత మీ శక్తి సామర్థ్యాలన్నీ వెనుక తీసి మీరు ఎన్ని తుపాకులు మోస్తారో అన్ని తుపాకులు మీరు పట్టుకోండి, అన్ని తూటాలు మీరు పట్టుకోండి, మనం ఇక్కడ నుంచి కొద్దిగా ఎస్కేప్ అయినాక మనం ఎక్కడెక్కడ డంప్ చేసుకుంటూ పోదాము, మీరు ఇబ్బంది పడకనేసి మా కమాండర్ చెప్పింది. చెప్పడం దానికి ఫాలో అయ్యి తీసుకొచ్చింది. అచ్చా, కోరాపూట్ తర్వాత మీరు ఎక్కడికి మళ్ళీ బలిమలకి వచ్చారా లేదా కట్ ఆఫ్ ఏరియాలో ఉన్నారు? లేదు, మళ్ళీ కోరాపుట్కి వచ్చాం. తర్వాత ఎంతకాలం ఉన్నారు కోరాపుట్లో? కోరాపుట్లో 2012-13 దాకా ఉన్నా. 2013లో మళ్ళీ కట్ ఆఫ్ ఏరియాలో ఉంది. అచ్చా, మరి బలిమల ఎప్పుడు దాంట్లో? బలిమేలలో ఏమో కంపెనీలో ఉన్నప్పుడు, కంపెనీలో ఫస్ట్ 2008లో కంపెనీలో ఉన్నప్పుడు బలిమేలలో దాడి చేయడం జరిగింది. నేను కంపెనీలో ఒక సభ్యురాలు, ఫస్ట్ కంపెనీ ఒకటి ఉండే. అంటే బలిమేల ఆ సంఘటనలో గ్రే హౌండ్స్ పోలీసులు అక్కడికి వచ్చారని మీకు ఎలా తెలిసింది? ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? అక్కడైతే లోకల్లో మేము కంపెనీ తిరిగేటోళ్ళం. మేము ఈస్ట్ కూడా తిరిగినా, నేను కంపెనీలో ఉన్నప్పుడు ఈస్ట్లో మొత్తం తిరిగిన. చిన్న చిన్న దాడులు చేయడం, ఇన్ఫార్మర్లు చంపడము, అట్లా చేసిన చిన్న చిన్న పోరాటాలు చేయడం, అంటే తునికా పోరాటం, తర్వాత ఈ రేట్లకు సంబంధించి ఆ లోకల్ వాళ్ళతో కలిసి కంపెనీ కూడా కార్యక్రమాలు, అంటే గ్రామీణ స్థలంలో పోయి ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనేసి పార్టీ కూడా ఒక తీర్మానం చేసింది. కంపెనీ కూడా ఉత్పత్తిలో పాల్గొనాలనేసి అప్పుడు ఎడ్జెర్సీ, ఎక్కడలో ఓవి ఎడ్జెర్సీ ఒక తీర్మానం చేయడం జరిగింది. అట్లా పోవడం జరిగింది. అట్లా పోలీసు వాళ్ళు రావడం, బలిమేలకు రావడం. అంటే మీరు బలిమల రిజర్వాయర్ దాటిన తర్వాత మీరు ఉన్నట్టున్నారు పార్టీకి, అప్పుడు కంపెనీ చిత్రకొండ అవతల కదా మీరు ఉన్నారు, జాన్బాయ్ ఆ ప్రాంతంలో. వీళ్ళు వచ్చారనే విషయం మీకు ఎలా తెలిసింది? అంటే వస్తున్నారు పోతున్నారు పోలీసు వాళ్ళు వస్తుండ్రు పోతుంటే మా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళ ప్రసాద్కి వీళ్ళకి తెలిసిపోయింది. ఇక్కడ మేము కూడా కంపెనీ అందుబాటులో ఉన్నది. ఇంకా ఎట్లయితే వీళ్ళు దొరుకుతారో అనేసి బూస్పుట్ మీద దాడి చేయడం, దాంట్లో నేను కూడా ఉన్నాను. బూస్పుట్ సంత మీద దాడి చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, దాడి చేసి వచ్చినాం మేము. దీంట్లో మళ్ళీ పార్ట్ అయినాం. అప్పుడు తెల్లవారే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు కూమింగ్ చేసుకొని లాంచ్ ఎక్కి వస్తుంటే, పోయినప్పుడు ఒట్టి లాంచ్ పోయింది. వాళ్ళకి తీసుకురావడం, కూమింగ్కి వచ్చిన పోలీసు వాళ్ళకు తీసుకురావడం, ఒట్టి లాంచ్ పోతుంటే మేము చూసినాం. మేము దాడి కూడా చేసినాం, బూస్పుట్ సంత మీద దాడి చేసినాం, వచ్చి మళ్ళీ అంబుష్లో పార్ట్ అయినాం. దాంట్లో లాంచ్ పోతుంటే చూసినాం, మా పక్క నుంచి వెళ్ళింది. మళ్ళీ బలగాలు తీసుకొచ్చినాక ఫస్ట్ అసాల్ట్ టీం కొట్టింది. అసాల్ట్ టీం కొట్టినాక మళ్ళీ మా టీం దగ్గరకు వచ్చింది. దాంట్లో నేను కూడా పార్ట్. అంటే వాళ్ళు ఒకవేళ బూసిపుట్టు సంత మీద దాడి చేసినప్పుడు అలాంటివి ఉంటే తప్పించుకునేవారట? అంటే బూస్పిట్ మా సంత మీద దాడి చేసి దాడి ఎందుకు చేసిండ్రు, మరి అక్కడ ఏమన్నా కూర్చుంటారా అనేసి ముందే పసిగడితేనేమో ఆ నష్టం వాళ్ళ జరగకపోయింది. అటు నుంచి అటు రిటీట్ అయిపోయి వాళ్ళు అటు పోతే బలగాలు నష్టం జరగదు. మీరు ఎందుకు బూసిపుట్టు మీద దాడి చేశారు? ఆల్రెడీ ఎరవేయడం, ఇప్పుడు బలగాలు వట్టిగా దొరకదు కదా, ఎరేస్తే మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఏదైనా కానీ చాపైనా ఏదైనా ఎరేస్తే దొరుకుతుంది కదా, అట్లా చేసినాం. అట్లాగా వాళ్ళు నిర్లక్ష్యంగా వచ్చిర్రు, అప్పుడు ఆ దాడి జరుగుతుంది. అంటే బూసిపుట్టు సంత మీద దాడి చేస్తున్నప్పుడు ఒకవేళ అక్కడే వాళ్ళు ఉండి పెట్టి బలిమేల జరిగి ఉంటుంది కదా? కాదు, అట్లా వాళ్ళు ఎటు నుంచి వచ్చిర్రు బలగాలు, అటు నుంచి మళ్ళీ ఇట్లా కాలినరకనం పోతేనేమో ఈ నష్టం జరగకపోయేది. వాళ్ళు మళ్ళీ ఇట్లా ఈజీగా ఇట్లా అంటే బోటు మీద వచ్చి దాటి చిత్రకొండ పోదామనేసి అనుకున్నారు. అట్లా జరిగింది. అంటే చిత్రకొండ నుంచి బోటు వస్తుందన్న విషయం మీకు ముందే తెలుసా? తెలుసు. ఏమగా టికెట్ ఉన్నాయి కదా, మాధవ్ గిట్ట చనిపోయిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు, తెలుసు మాకు. అంటే పోలీసుల ద్వారా అప్పుడు ఆ సమాచారం లీక్ అయిందనే వార్త వాస్తవం అంటారా? అది వాస్తవం కాదు, ప్రజల నుంచి వచ్చింది. ప్రజలు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఏడైనా కానీ పార్టీలో పోలీసు వాళ్ళు వస్తే సరిపోతుంది, ఎక్కడి నుంచి ఒక్కరన్నా తీసుకొస్తారు సమాచారం. ఇది పలానా వాళ్ళు సాగరిస్తారు పోలీసు వాళ్ళకన్నా ప్రజలు తీసుకొస్తారు. అట్లా పోలీసుల నుంచి అట్లా ఏం లేదు. బలిమేల దాడిలో మీతో పాటు ఎంతమంది ఉన్నారండి? దాంట్లో 50 మంది అనుకున్నాం. అంటే 2 కొండల నుంచి 3 కొండలు, ఒకవైపు మీరు ఏ కొండ మీద ఉన్నారు చూసారు? ఫస్ట్ ఏమో మేము కమాండర్ ఉన్న దగ్గర ఉన్నాము, ఇక్కడ ఏమో ఒక టీం ఉన్నాం. దీంట్లో 7 ఏమో ఫస్ట్ అసాల్ట్ ఉంది, ఒక టీం ఏమో అవతల కొండ అవతల ఉన్నది, ఒక టీం ఇవతల ఉన్నది. అలా 3 టీంలు ఉన్నాయి, 3 చిన్న చిన్న టీంలు ఉన్నాయి, 4 టీంలు కూడా ఉన్నాయి. బలిమేలలో 3 కొండల మీద 3 టీంలు ఉన్నాయి కదా, వాళ్ళు బోట్లో వస్తున్నారు.
ఫస్ట్ ఒక టీం అటాక్ చేసింది. మీరు ఏ టీంలో ఉన్నారు? 2 టీంలు ఉన్నారా? నేను కమాండర్ ఉన్న టీం దగ్గర ఉన్నాను. కానీ వాళ్ళు మీరు ఫైర్ చేయడం, వాళ్ళు ఫైర్ చేయడం, బోట్ తిరగబడిపోవడం పెద్ద సమస్య ఏం జరగలేదు అక్కడ. వీళ్ళు ఫస్ట్ అసాల్ట్ వాళ్ళు ఫైరింగ్ చేసిరు, అటు పోయింది. అటు నుంచి వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసిరు, అటు నుంచి మధ్యలో సుడి తిరిగింది, మునిగిపోయింది. 1 నిమిషంలో జరిగింది అది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫైరింగ్ చేసిరు, దూకి నీళ్ళలో దూకి అటువైపు పోయిరు, చిత్రకొండ వైపు డామ్ వైపు పోయిరు. కొంతమంది ఏమో ఇటువైపు వచ్చిరు. ఒక ఆయన వరంగల్ అయినా చాలామంది 2-3 దొరికిండ్రు, తీసుకొచ్చి ఒక ఆయనేమో దాంట్లోనే మళ్ళీ దూకి చనిపోయిండు. ఒక ఒడిశా పోలీసులు 2 దొరికితే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. కానీ పట్టుకొని ప్రాణాలతో ఉన్న పట్టుకొని కొట్టి చంపారనేది వార్త వచ్చింది. వాస్తవం కాదు, కొట్టలేదు, ఆయనకు పట్టుకున్నారు. నేను కూడా పోయి చూసిన. నేను ఈతల పక్క ఉన్న వాళ్ళు కూడా పోయి, అప్పుడు దాడి జరిగింది, హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి, పోయి మాట్లాడుతారు. ఇప్పుడు కృష్ణ సరెండర్ అయిన కృష్ణ ఉన్నాడు, ఆయన పోయి మాట్లాడుతుంటే మేము కొట్టి చంపుతాము. వాళ్ళు పక్కకి వెళ్ళి కమాండర్ గిట్ట ఈయనకు ఉంచాలా వదిలిపెడదామా అని డిస్కషన్ జరుగుతుంది. ఇలా మధ్యలో చర్చ జరుగుతుంటే విన్నాడు, ఎట్లయినా చంపేస్తారో ఏమో అనేసి తనే మళ్ళీ దూకి చనిపోయింది. అదైతే రియల్, నేను చూసిన, నేను దగ్గర ఉండి కూడా చూసిన. కిట్టుతోనే ఉన్నాడు, కిట్టు కూడా తీసేసినాం. అట్లా ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా 2 దొరికిండ్రు కదా, వాళ్ళు పట్టుకొని ట్రీట్మెంట్, ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేసి 2 రోజులు మా దగ్గర ఉంచి వదిలిపెట్టడం జరిగింది. కానీ అది యుద్ధ నీతిలో భాగం కాదు, యుద్ధ నీతి మావోయిస్టు పార్టీ ఉల్లంఘించింది అనేది పోలీసుల వాదన. ఎందుకంటే సాయంత్రం టైంలో వాళ్ళందరూ వస్తున్న టైంలో మీరు ఒకేసారి వాళ్ళ మీద విరుచుకుపడ్డం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఇప్పుడు బలగాలు, ఇప్పుడు ఇళ్ళ మీద దాడికి వచ్చిన బలగాలు యుద్ధనీతి కనిపించదేం కదా. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వీళ్ళు కూడా దాడి చేయాలి కదా, అట్లా దాడి చేసి అంటే బలమైన దాడిని మీరు సమర్థించుకుంటారు. దాంట్లో ఇంకంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కదా 2 వర్గాల మధ్య, దాంట్లో జరిగింది అది. అంటే బలిమెల జరిగిన తర్వాత దాదాపు 15 రోజులు పోలీసులు అక్కడే కోంపింగ్ చేశారు. ఆ 15 రోజులు మీరు ఎక్కడున్నారు? పక్కనే ఉన్నాం. పోలీసులు చూసారా? అంటే వాళ్ళు చూస్తే ఊరుకుంటారా? అంటే పక్కనే ఉన్నాం, వాళ్ళ కంట్లో పడకుండా మళ్ళీ ఇక్కడ గునుగురాయి అంటే విశాఖ అటువైపు వచ్చినాం. పక్కనే ఉన్నాం, పెద్ద దూరం ఏం లేదు. అంటే ఈ బలిమెల దాడి తర్వాత పోలీసులు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ చేస్తారనే విషయం కనిపెట్టి ఉంటారు. దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసేవారు? అంటే తప్పించుకోండి అంటే ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ దెబ్బ కొట్టడానికి అయితే చూస్తారు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు మావోయిస్టులు అయినా కానీ, ఇప్పుడు పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళైనా కానీ, ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ కొట్టడానికి చూస్తారు. అలాగా వీళ్ళ ఆత్మరక్షణలో కూడా వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని, పార్టీ కూడా తీసుకొని మళ్ళీ దూరం ఉండడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ప్రజలతోని అంటే సమాచారం రోజు తీసుకోవడం కానీ అట్లా చేసిరు. ఎంతకాలం ఉన్నారు మీరు బలిమల్ల ప్రాంతంలో? ఒక 20 రోజులు దాకా ఉన్నాం. తర్వాత మళ్ళీ వేరే పోయినాం. ఇంకా మీరు చేసిన ఇంకా యాక్షన్స్ ఏమన్నా గుర్తున్నవి? యాక్షన్ అంటే పెద్ద అంటే గునుకురాయి అంబుష్లో ఒకరు చనిపోయారు, దాంట్లో కూడా నేనే పార్ట్ ఉన్నా. ఇంకా చిన్న ఫైరింగ్స్లో అయితే చాలా ఫైరింగ్లు జరిగినాయి. మళ్ళీ రీసెంట్లో నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ పానిపోదరం ఫైరింగ్ జరిగింది, తర్వాత కుంతిరిపోదర్ దగ్గర నైట్ ఫైరింగ్ జరిగింది, టిగ్రపాడ ఫైరింగ్ జరిగింది. అక్కడ కోరాపుట్లో చూసుకుంటే మంగళపురం దగ్గర 2 సార్లు ఫైరింగ్. ఎలా తప్పించుకున్నాం మనం? అంటే పరిగెట్టడం కాదు, ఫైరింగ్తోనే తప్పించుకున్నాను. అందరితో పాటు నేను కూడా తప్పించుకున్నాను. నేను దళంగా ఉన్నప్పుడు కోరాపుట్లో నేను దళ కమాండర్ అయ్యి నేను ఒక దళం తిప్పిదాన్ని. దాంట్లో అది అమ్లిబేడ దగ్గర, సామర దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది. దాంట్లో లవ్మాడ దగ్గర కూడా నా మీద కూడా దాడి జరిగింది. దాంట్లో చాకచక్యంగా తప్పించుకున్నాం. మీరు జాన్బాయ్ అటెండ్ వచ్చారు ఎప్పుడైనా? వచ్చినాం కానీ దాడి పటేల్ సుధాకర్ రెడ్డి గారు సోపం కట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడైతే ఇక్కడ కోరాపుట్లో ఉన్నాను. అప్పుడు కోరాపుట్లో. మీరు పార్టీలో ఉన్న టైంలో సాధారణంగా పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ లోపల ఉన్న వ్యక్తులు కానీ ఒకరికొకరు ప్రేమించుకొని పార్టీ అనుమతి పెళ్లి చేసుకుంటారు. మరి మీ కార్యక్రమం అంటే మీరు ఎవరిని వివాహం చేసుకోలేదు? ఆయన చనిపోయింది. ఎలాగా? రామ్ కూడా ఫైరింగ్లో చనిపోయింది. అయ్యో, ఎలాగా? మీరు అక్కడ ఉన్నారు అప్పుడు? మీరు ఎస్కేప్ అయ్యారు, ఆయన చనిపోయారా? ఏం పేరు ఆయన పేరు? కిరణ్. పూర్తి పేరు?
ఇంకా వాళ్ళ ఇంకాన్ని అడగమ్మ కిరణ్ అని పార్టీలో కిరణ్. అంటే మీరు కళ్ళ ముందు జరిగిందా? అవును, రామ్ కూడా ఫైరింగ్లో నేను కూడా పార్టీ ఉన్నాను. దాంట్లో తప్పించుకున్న నైటు అక్కడే ఉన్నాను. వాళ్ళు శవాలు తీసుకుపోయినప్పుడు కూడా ఇద్దరం వేరే పక్క పోయినాం. మేము ఒక మిలిసా కామ్రేడు నేను పోయినాం. అక్కడ 31 మంది చనిపోవడం జరిగింది. మళ్ళీ ఆ నైటు మళ్ళీ అక్కడ నుంచి మేము రిట్రీట్ అయ్యి మళ్ళీ ఏరకొండకు వచ్చినాక కూడా ఫైరింగ్ జరిగింది. 2 రోజులు అక్కడే ఆ కొండకే ఉన్నాను నేను. 3వ రోజు వచ్చిన బయటకు వచ్చిన. అంటే సహచరుడు కోల్పోయిన తర్వాత పార్టీలు ఉండాలనిపించిందా లేదా బయట అక్కడే ఉండి పోరాటం చేయాలి? ఏం లేదు, 1 సంవత్సరం దాకా అట్లా ఉండడం జరిగింది. ఇక మన అసలు విషయానికి వస్తే పార్టీలో మీరు ఎక్కువ కాలం ఉన్నారు, దాదాపు 14-16 సంవత్సరాలు ఉన్నారు. పార్టీ ఆ ఏరియాలో దండకార్యంలో ఎక్కువ ఆదివాసీల పోరాటం కోసం ఎక్కువ పోరాటం చేస్తుంది దాదాపు 40 సంవత్సరాల నుంచి. మరి ఆదివాసీలు చేస్తున్నప్పుడు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టకూడదు? ఆదివాసీ పోరాట సమితి అంటే అక్కడ ఇప్పుడు కటాప్లో ఉన్నది బిచ్చనాల్చి ఏరియా కమిటీ అని పెట్టారు. ఎందుకంటే బిచ్చనాల్చి అంటే ఏం లేని ప్రజలు అక్కడ ఏం ఒక ప్రభుత్వం సంబంధించింది సంస్కరణలు కానీ వాళ్ళ ప్రభుత్వ అభివృద్ధి కానీ దైనందిన సమస్యలు కానీ విద్యా వైద్యం కానీ ఏం లేవు. కోరాపుట్లో ఏం లేవు. తర్వాత ఇక్కడ కటాప్ ఏరియాలో కూడా పార్టీ వెళ్ళినాక పార్టీ డిమాండ్లతో కొద్దిగా ఆర్ఎంపీ డాక్టర్లు పంపడం, అట్లా చిన్న డాక్టర్లు పంపడం, అట్లా గవర్నమెంట్ తీసుకుంది. అట్లా అంటే వాళ్ళు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టుకోకూడదు అంటున్నా. అంటే ఆదివాసీ పోరాట సమితి అనేది దాంట్లో ప్రతి ఒక్క నేను పోతే నేను ఒక నా కులానికి ఒక పోరాటం, వేరే దానికి ఒక పోరాటం అట్లా ఉండదు దాంట్లో. అంటే కులాలు సంబంధించిన లేదు. దాంట్లో ముఖ్య సమస్య మొత్తం సమస్య ఏంటిది అనేసి పరిశీలించి దాంట్లో చాసిమూల్య కమిటీ అని పెట్టిరు ఒకటి. అక్కడ ఆదివాసులతో కలిపి అంటే బిచ్చనాళ్ళు చాసిమూల్య కమిటీ అని పెట్టారు. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు కాబట్టి అక్కడ ఒక కమిటీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆదివాసీ కమిటీ పెట్టడము కానీ పోరాట సమితి అని పెట్టడం కానీ అట్లా జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను మైనార్టీ పోరాట అది సంబంధించి పెట్టరు కదా, వ్యక్తిగతంగా పెట్టరు. పూర్తి సమస్య తీసుకొని దానికి విశ్లేషించి పై కమిటీ గుట్ట కూర్చొని దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ముఖ్యంగా ఉన్నదో అక్కడ సమస్య దాని మీద తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్న కంపెనీలో కానీ మీరు పనిచేస్తున్న దళకంత ఇంట్లో కానీ మహిళలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కానీ లేదా ఆదివాసీ మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? చాలా కృషి చేసి చాలామంది రిక్రూట్ చేసి కటాప్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరగకముందు రామ్ కూడా ఎన్కౌంటర్ జరగకపోతే ఒక లెవెల్గా ఉండేది ఉద్యమం అక్కడ. చాలామంది ఇప్పుడు నేను అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు అందరు కూడా. అంటే ఒక్కొక్క ఏరియాలకు ఒక 6 నెలల్లో ఒక 10 మంది కన్నా అట్లా రిక్రూట్ చేయాలనేసి పై కమిటీ తీర్మానం ఇచ్చింది. అట్లా తీసుకున్నాం, ఒక స్పీడ్గా తీసుకున్నాం. రామ్ కూడా ఫైరింగ్ అయినాక చాలామంది ఇట్లా చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి అయినా కానీ ప్రజలైతే ఇంకా బాగానే ఉన్నారు అప్పటికి కూడా. ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం వచ్చినాక చిన్నగా అక్కడ అంటే పార్టీ అడవికే పరిమితి అయింది, మైదాన ప్రాంతాలు కనుమరుగైంది అంటారు, వాస్తవం కాదా? అక్కడ మైదాన ప్రాంతం కదా మొత్తం. అక్కడ కోరాపుట్లో అడవిలో ఉన్నది కానీ ఇప్పుడు దగ్గర ఇప్పుడు ముచ్చంపూడి దాకా తిరిగేటోళ్ళు. అదే అడవి ప్రజలకు మద్దతు ఉందా మైదాన ప్రాంతాలు? ఉంది, మద్దతు ఉంది. మరి ఎందుకు క్రమేపీ తగ్గిపోతుంది ప్రాబల్యం? అంటే కొన్ని అంటే నిర్బంధం సమస్య, మెయిన్ నిర్బంధం. తర్వాత ఎన్కౌంటర్లు జరగడం, చనిపోవడం, అట్లా దాంట్లో మెయిన్ అయితే నేను టెక్నాలజీ డెవలప్ అయినాకనే దాడులు జరగడం, అంటే ఎమ్మటెమ్మటే ఫైరింగ్లు జరగడం, నీళ్ళు అన్నం తిండి తిప్పలు కూడా సమస్య రావడం, కొంతమంది రాజకీయాలు బలంగా లేని వాళ్ళు వెళ్ళిపోవడం, తుపాకులు పెట్టేసి కూడా పోయిన సంఘటన కూడా ఉంది. అంటే ఆదివాసీ అభివృద్ధికి మావోయిస్టు పార్టీ అడ్డుకుంటుందని ప్రభుత్వం వాదిస్తుంది, మీరేమంటారు? అట్లయితే ఏం లేదు. పార్టీ అయితే ఎక్కడ అభివృద్ధికి అడ్డుకున్నది ఏం లేదు. అంటే రోడ్లు వేసిన అడ్డుకుంటారు, లైట్లు పెట్టిన అడ్డుకుంటారు, అంటే ఇప్పుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న పార్టీ అడ్డుకుంటుంది, వాళ్ళ కాంట్రాక్టులు బెదిరించడం, ఇటువంటి సంఘటనలు చేయడం వల్ల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుంది. దాని ప్రధాన కారణం మావోయిస్టు పార్టీ అని ప్రభుత్వం అంటారు. అంటే అభివృద్ధి అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్ పార్టీ వచ్చినాక అభివృద్ధి పెరిగింది? ఇప్పుడు పార్టీలో చర్చ నేననేది కాదు, అక్కడ పై కమిటీ నుంచి పార్టీ చెప్పింది. అంటే సడన్గా లేనిది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అభివృద్ధి?
ఇప్పుడు గవర్నమెంట్కు ఎట్లా మేల్క తట్టింది అసలు అనేది వాళ్ళు చెప్పడము. రోడ్లు ఎందుకంటే పార్టీకి ఇక్కడ తరిమేసి ఇక్కడ ఉన్న ఓనర్లు తీసుకుపోవడానికి ఏమనేది ఒక సిద్ధాంతం కూడా ఉన్నది పార్టీ. అందుకు వ్యతిరేకించేవారా? దానికి వ్యతిరేకించారు. మీరు మీతో పాటు ఇంకొక సెంట్రల్ కమిటీ సంబంధించిన కానీ ఒక మహిళ ఆవిడ వేధింపుల నుండే పార్టీలో చాలామంది బయటకు వస్తున్నారనేది ఒక వార్త ఉంది. దాన్ని మీరేమంటారు? అంటే మహిళలు ఏదింపులు అంటే చిన్న చిన్న ఇప్పుడు తప్పులు జరుగుతుంది. కమాండరు ఇప్పుడు కమాండర్లో ఒక ఏరియా కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి మనము పనులు చేసుకొని రావాలి. మన స్వయంగా నిర్ణయాలు తీసుకొని అంటే అక్కడ పరిస్థితి బట్టి తీసుకోవాలి, మనం తీసుకోవద్దు అంటున్నాం. ఇలా ఈ రోడ్డు మీద పోవాలి, ఇదే రోడ్డు మీద పోవాలి, పోయి మళ్ళీ కార్యక్రమాలు చేసుకురావాలంటే దాంట్లో పరిస్థితులు మారుతాయి. మారినప్పుడు మనం కూడా మన ఆలోచనలు కూడా మార్చుకొని మనం చాకచక్యంలో మన పనులు చేసుకురావాలి. అట్లా ఇట్లా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు అయితే కొద్దిగా గట్టిగా చెప్పడం కూడా ఉన్నది, లేదని పోకళ్ళు ఉన్నాయంటారు. చిన్న అంటే పెద్దగా లేవు, కొద్దిగా అయితే ఉన్నాయి. ఎవరా మహిళ? మహిళ అనేది నాకు అక్కడ ఎత్తుల ద్వారా నాకు ఏం సమస్య ఎదురు కాలేదు. అందరూ చనిపోయారు ఇప్పుడు వాళ్ళు లేరు. చిన్న చిన్న సమస్యలు మహిళలతో కూడా వచ్చింది, కానీ వ్యక్తుల వారీగా ఇంకా చెప్పుకోలేము. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఏఓబిలో మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు ఉందా, తగ్గిందా, పెరుగుతుందా? నేను వచ్చినప్పటికైతే చాలా మద్దతు ఉండేది. నేను వచ్చినాక అయితే చూస్తే పరిస్థితులు చాలా మారిపోయినాయి. క్యాంపులు పెట్టి నేను తిరిగే ఏరియాలో మొత్తం కటాప్ ఏరియాలో మొత్తం క్యాంపులే పెట్టేసారు. పోలీస్ క్యాంప్ గురాసెట్టు పెట్టిండ్రు. అది అమరవీరుల స్తూపం కట్టినారు, భవనం కట్టినారు. అక్కడ కూడా అది దర్లపేటలో ఒక క్యాంపు పెట్టిరు, జంతురిలో క్యాంపు పెట్టిరు. తర్వాత ఇక్కడ కోడిగుందులో ఒక క్యాంపు పెట్టిండ్రు. సో విపరీత క్యాంపులు పెట్టిరు. బూస్పూట్లో పెట్టిరు క్యాంపు. అంటే ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు. అనారోగ్య సమస్యలని ఇంకా వేరే సమస్యల నుంచి బయటకు వచ్చారు? నాకైతే మెయిన్ అయితే అనారోగ్య సమస్య వచ్చింది. వచ్చినాక సాకేతు నేను ఇంటికి వెళ్ళి అంటే నేను పార్టీలో పోయిన కాడి నుంచి మా అమ్మ రిలేషన్ అంటే మా అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ లేదు అసలు నాకు, కొద్ది కూడా లేదు. నేను పార్టీలో పోయినా కానీ చూస్తానంటున్నా కానీ పార్టీ కల్పిస్తాను అనేది కానీ ఎప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళకి చూడాలనేది ఏం లేదు. ఎప్పుడన్నా వీలుంటే పిలవండి లోపల చూస్తాననేసి ప్రపోజల్ పెట్టినా నేను. అట్లా రామగూడ ఫైరింగ్ జరిగినాక పార్టీ రిలేషన్తోనే ఫోన్ నెంబరు తీసుకురావడం జరిగింది. ఫోన్ చేసి మా తమ్ముతో మాట్లాడితే మా అమ్మ వాళ్ళందరూ ఏడ్చినారు. కానీ అప్పటికీ హెల్త్ బాగాలేదు నాకు. ఇంకా సాకేత్కు నేను వెళ్ళిపోతానని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పిన. సాకేతు నేను ఎప్పుడు చెప్పినా ఏ నెలలో చెప్పిన 3 నెలలు ఆపిరు నాకు, 3-4 నెలలు ఆపిరు. నిర్ణయం అట్లా ఆలోచించడం మంచి పద్ధతి కాదు, నీకు సమస్యలు పెద్ద ఏం లేదు, అనారోగ్యం చూపిస్తాం అనేసి అన్నారు. కాదు నేను పోతాననేసి ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం బాగా అంటే వర్గ ప్రేమకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మావోయిస్ట్ పార్టీలో మరి వ్యక్తిగత ప్రేమకి హెల్త్ సహకరిస్తలేదు. జ్వరం రావడం, ఇంకా గ్యాస్, ఆరోగ్య సమస్య కాకుండా మీరు కన్నతల్లి తమ్ముడు మీద ఎక్కువగా ప్రేమ చూపించారు. అట్లా అని ప్రేమ అని కాదు, అప్పుడు మాట్లాడిన అదే టైంలో అన్నీ జరిగినాయి. నేను ఇంటికి పోతానని చెప్పిన టైం అదే, వాళ్ళు కూడా మాట్లాడిపించింది అప్పుడు ఆ టైంలో జరిగినాయి. ఏదో ఇంటికి వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాట్లాడేదో ఏడ్చిరు అనేదో నేను రాలేదు. అట్లా ఆ టైంలో జరిగినాయి అన్నీ. అంటే పార్టీ అనుమతి ఇచ్చిందా మీరు వెళ్ళిపోతానంటే? నేను వెళ్ళిపోతా అంటే 3 నెలలు టైం పెట్టింది. 3 నెలలు సాకైతే డైరెక్ట్ మాట్లాడిండు, ఉదయం మాట్లాడి వాళ్ళతోనే ఉండేదాన్ని. నేను ఎక్కువ నేను అక్కడ యోబిలో ఉన్నదంటే సాకేతు ఉదయ్ దయతోనే ఉన్నదాన్ని, వాళ్ళతోనే ఎక్కువ నాయకత్వంతో ఉన్నాను. ఏమన్నారు 3 నెలల తర్వాత? 3 నెలలు టైం పెట్టిరు. ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఆలోచించే పద్ధతి మంచిది కాదు, ప్రజలకు ఇంకా ద్రోహం చేసినట్టయితే కదా అని చెప్పిరు కానీ నేను ఇంకా దాంట్లో అయితే నేను మార్చుకోలేదు. పోతానని చెప్తే పంపించారు. నేనైతే దొంగతనంగా పారిపోరాలే, పార్టీ పంపిస్తేనే నేను పోతా, పంపకుంటే ఎన్ని రోజులని ఉంటానని చెప్పిన. పార్టీ పంపిస్తేనే వచ్చినాను. ఎక్కడ సార్ ఎంటర్ అయ్యారు? నాకు నల్గొండలే సార్. ఎవరి దగ్గర? దంగనాథ్ ఎస్పీ సార్ దగ్గర. అదే ఎస్పీ గారితో గతంలో ఫైట్ అయింది కదా మీరు, ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తప్పించుకున్నారు నల్లమలలో. అవును. ఏమన్నారు అప్పుడు సార్? సార్ ఇంకా మాట్లాడి ఇంట్రాగేషన్ చేసారు, దాంట్లో కూడా చెప్పిన. వచ్చిన తర్వాత మీకు రావాల్సిందన్నీ వచ్చాయి. అయితే ఇప్పుడు అయితే రివార్డు ఇచ్చారు, 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అది పట్ట గిట్ట ఏమి ఇవ్వలేదు.
ఇంకా మిగతా ఏం రాలేదు. మీ సమస్యను పరిష్కారం ఏందా? సమస్య అంటే ఇప్పుడు ఇచ్చిన చెప్పిండ్రు కానీ ఇవ్వలేదు. ఏమన్నారు ఎస్పీ గారు? ఇస్తామని చెప్పారు. మీ మీ పాతల భూమి అది ఏమో మాట్లాడిండు, మళ్ళా కోర్టుకు 60 రోజుల టైం ఇచ్చారు, ఆ తర్వాత చేస్తామని చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు ఆరోగ్యం ఎలాగుంది మీకు? అక్కడ ఉన్న అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నా? మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? లక్ష్యం అయితే అమ్మ నాన్నతోనే ఉంటా, ఫ్యామిలీకి. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు పరిస్థితి, గ్రామాల పరిస్థితులు వేరు, ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందే ప్రభుత్వ పథకాల కింద వరకు వస్తున్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, అది వాస్తవం కదా? ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి సమస్యలు, చాలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మీలాగా అడవిలోకి వెళ్ళి తుపాకీ పట్టుకోవాలా, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఎవరు తుపాకీ పట్టేంత ఆలోచిస్తలేరు. అలాంటి పరిస్థితి ప్రభుత్వం కలిపి కొద్దిగా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దాంట్లో అమలు చేసే దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ఏ పని కష్టానికి సిద్ధపడాలి కదా, ఇప్పుడు కష్టానికి సిద్ధపడతలేదు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ సినిమాలు కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్స్ కానీ వచ్చే ఎట్లనే ఒక 600 సంపాదించుకున్నా బతుకుదాం, ఆ కొండలలో పోయి మళ్ళీ ఎవరు కావాలి అన్నట్టుగా ఉన్నది. నేను పరిశీలించిన వరకు అయితే ఇప్పుడు అంటే విప్లవం అంటే నిండు భోజనం కాదు కదా, నాకు కష్టాలు ఉంటాయి దాంట్లో. మనం మాట్లాడుకున్నారే 10 మంది కుర్రోళ్ళు కలిసి మాట్లాడుకున్నంతగా ఈజీగా అక్కడ ఉద్యమం కాదు, పార్టీలో పోవడం అంత ఈజీ కూడా కాదు. వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు, కానీ ఆచరణలో పోయి అమలు చేసేది చాలా ఉంటుంది. అలాగా అది లేదు, కనిపిస్తలేదు యూత్లో. కొంతమందిలో ఉన్నది కానీ అది ఆవేశంతో ఉన్నదే కనిపిస్తుంది, ఐడియాలజీగా లేదంటే. లేదు, ఆవేశంతోనే. ఇప్పుడు ఏదో పనులు జరగకపోతే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, లేకుంటే ఏదైనా భూమి ప్రాబ్లం వచ్చినా కానీ, నిరుద్యోగం సమస్య వచ్చినప్పుడు అలాంటి ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పార్టీ లేదు కదా ఇక్కడ. అప్పుడైతే సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు, కొద్ది గ్రామాలలో వచ్చేటోళ్ళు, వాళ్ళకు నిరంతరం ప్రజలకు మోటివేట్ చేసేటోళ్ళు, అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచించడం అంటే పెద్దగా ఏం కనిపించలేదు నాకు గ్రామాలలో. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయి, ఆ గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి పార్టీ వైపే అవసరం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు అంటున్నారు జాంబవి అలియాస్ సరిత. ఇది ఈ వారం సరితతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.